నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణువులకు సంబంధించి ప్రస్తుతం ఒక కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఫిబ్రవరి 3, 2026న తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మంచు మోహన్ బాబు A2, మంచు విష్ణు A3 మరియు వారి PRO సతీష్ A1లపై కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న SFI విద్యార్థి నేతలను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు ఫైల్ అయింది. విద్యార్థి నేతలు బైక్ పై వెళ్తుండగా సుమారు 30 మంది బౌన్సర్లు వాహనాల్లో వచ్చి వారిని బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద విద్యార్థులను విడిపించారు. వీరిపై IPC కింద కిడ్నాప్, దాడి మరియు నేరపూరిత కుట్ర వంటి కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 5 బౌన్సర్లను అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేశారు. మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు. తమ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారం ఆపడానికి విద్యార్థి నేతలు తమను 15 లక్షలు డిమాండ్ చేశారని తిరుచానూరు పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. ఫీజుల వివాదం మోహన్ బాబు యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని హైకోర్టు మరియు ఉన్నత విద్యా మండలి గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించిన యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలను తీవ్రం చేశాయి. ప్రస్తుతం ఈ కిడ్నాప్ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వామపక్ష పార్టీలు మరియు విద్యార్థి సంఘాలు మోహన్ బాబు విద్యా సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.